స్వాగతం సుస్వాగతం నా కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను స్పెషల్ కారం పొడి చేయబోతున్నాను. అది ఏంటి మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు రండి. ఇకండి ఎండు కొబ్బరి తురుము, ఇక పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు అండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తానండి మీకు. ఇకండి ఎండు చేపలు కూడా వేయబోతున్నాను కారం పొడిలోకి. మనం ఇవి కూడా వేసి కారం పొడి కొట్టుకుందాం. మళ్ళీ మొత్తం మనం డ్రైగా వేపుకోవాలండి, ఆయిల్ లేకుండా డ్రైగా వేపుకుందాం. అది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మీరు రండి. స్టవ్ మీద పెంక పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము ఎండు చేపలు వేపుకుందాం. చేపలు వేగిపోయినాయండి. మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మనం ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఎండు కొబ్బరి లైట్గా వేపుకుందామండి, మరి ఎక్కువ వద్దు. ఎండు కొబ్బరి వేగిపోయిందండి, మనం ప్లేట్లో తీసేసుకుందాం. పల్లీలు కూడా వేపుకుందామండి. మనము పల్లీలు వేపుకుందాం. పల్లీలు కొన్ని వేసుకున్నానండి, ఎందుకంటే మన ఎండు చేపల కారం పొడి కదా చేసేది, ఆ ఫ్లేవర్ మనకి తెలియాలని కొన్ని వేసిగా. పల్లీలు వేగిపోయానండి, మనం ప్లేట్లో తీసుకుందాం. కరివేపాకు వేపుకుందామండి. ఆ వేపుకునేది అయిపోయింది. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేపుకుందామండి. ఇన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసారనుకోవచ్చు. నేను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం పొడి, అందుకే కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసానండి. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. కల్లుప్పు వేద్దామండి. కల్లుప్పు వేసి కొద్దిగా వేపుకుందాం. ఓకే అండి, కల్లుప్పు అయితే బాగుంటుంది కారం పొడిలోకి. ఇందులోకి నెక్స్ట్ మనం చింతపండు వేసుకుందామండి. చింతపండు కూడా వేపుదాం, కొద్దిగా లైట్గా వేపుదాం. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఇందులోనే వేపుకుందాం లైట్గా. ఇది కూడా జీలకర్ర వేసి చాలా బాగుంటుంది అండి. స్టవ్ కట్టేద్దాం. మనం ముందుగా ఎండు కొబ్బరి, ఉప్పు, చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందామండి. అండి ఇంత బరకగా పట్టుకున్నాను. ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనము ఎండు చేపలు వేసుకుందామండి మిక్సీలో. చూడండి, మొత్తం ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. మనము ఎల్లుల్లిపాయలు, కొద్దిగా బెల్లం వేద్దామండి. ఇకండి చూసారుగా ఎండు చేపల కారం పొడి. చూడండి, ఇది కొద్దిగా ఆరాలండి, ఎందుకంటే ఆరితే మనకి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మిక్సీ పట్టాం కదా, వేడిగా ఉంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ టేస్ట్ ఎలాగుందో నేను తిని మీకు చూపిస్తాను. ఓకే అమ్మా, సూపర్ అంటే మామూలు సూపర్ కాదండి. సూపర్ అండి, చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి పల్లీలు, ఎండు కొబ్బరి, మెత్తాళ్ళు కారం పొడి చేసుకుని తిన్నారనుకోండి, ఆహా ఓహా మీరు అనాల్సిందండి. అలాగే పోతూ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపో